నమస్కారం. సుప్రభాత గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. దశల వారీగా 95,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేయనున్నట్లు ఎన్ఎస్సీకి రాసిన లేఖలో వెల్లడి. ఐపీఎస్ అధికారి సంజయ్పై ఏసీబీ కేసు. 1.75 కోట్ల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు. నేడు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ. రాష్ట్రానికి కేటాయించిన అంశాల పూర్తిపై చర్చించే అవకాశం. నేడు ఢిల్లీలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం. పార్లమెంట్లో జరిగిన ఘటనపై చర్చించనున్న నేతలు. రేవతి చనిపోయినట్లు తనకెవరూ చెప్పలేదన్న అల్లు అర్జున్. విచారణకు ఎప్పుడు పిలిచినా పూర్తిగా సహకరిస్తానని వెల్లడి.